వెల్కమ్ టు గార్డెన్. ఈరోజు మనం హార్వెస్ట్ చేయబోతున్నది స్వీట్ పొటాటో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేయడం కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, కానీ చెట్టు బాగా పెరిగిపోయింది అని ఒక్కసారి టెస్ట్ చేద్దామని చేశాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్న చిన్న పీస్, ఆ పీసే పెట్టాను అనమాట. ఆ పీస్ నుంచి ఈ 3 స్వీట్ పొటాటోస్ వచ్చాయన్నమాట. ఇంకా చిన్న చిన్నవి ఇంకా గ్రోత్ అవ్వని ఉంటే మళ్ళీ తీసి ఆ చెట్టుని అలాగే మళ్ళీ నాటేశాను. ఈ చెట్టు చక్కగా నా పర్పుల్ వైన్ చెట్టుకి అల్లుకొని ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అది పర్పుల్ వైన్ చెట్టు. అది కరెక్ట్గా 3 బిగ్ పొటాటోస్ అయితే ఈల్డ్ చేశాను. ఇవి నార్మల్ పొటాటోస్ కాదండి, ఇవి పర్పుల్ స్వీట్ పొటాటోస్. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కొత్తగా కనిపించిన వెజిటబుల్ని ట్రై చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ ఇయర్ బెంగళూరులో నామ్దారీస్లో తీసుకున్నాను. సో ట్రై చేద్దామని పైన టాప్ మోస్ట్ పార్ట్ కొద్దిగా కట్ చేసి పెట్టాను. చక్కగా చెట్టు పెరిగింది. ఈరోజు చెక్ చేస్తే ఇలా బాగా పెరిగాయి కూడా. అయితే దీన్ని క్లీన్ చేయడం అనేది అయితే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంతా క్లీన్ చేశాక వచ్చిన రిజల్ట్ ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఇది ఇంకొక పార్ట్లో వేశాను. నేను ఏది వేసినా 2 పార్ట్స్ వేస్తానండి. ఒకటి రాలేకపోయినా ఇంకొకటి వస్తుందనే ఒక చిన్న ఆశతో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఆ బిగ్ పర్పుల్ పొటాటో పైన టాప్ మోస్ట్ పార్ట్ అనమాట. అది దాని కింద మీరు చూసారంటే చిన్న చిన్న స్వీట్ పొటాటోస్ ఇంకా గ్రో అవుతున్నాయి. అందుకే ఈ పార్ట్లో కూడా ముందర పార్ట్ చేసినట్టే చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒకటి బాగా పెద్ద అయిపోయింది, కానీ కుళ్ళిపోయిందండి. చాలా బ్యాడ్ ఫీలింగ్ అనమాట. అయ్యో పోయింది అని. నేను ఇంకొంచెం ముందే హార్వెస్ట్ చేస్తుంటే దాన్ని ఈల్డ్ చేయగలిగేదాన్నేమో. ఓకే, చూద్దాం. సో నన్ను డిసప్పాయింట్ చేయకుండా ఒక 2-3 కనిపిస్తున్నాయి ఇక్కడ. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చాయి. పాట్లో కాబట్టి గ్రోత్ పెద్ద పెద్దవి రాకపోవచ్చు, అలా చిన్న చిన్నవి వచ్చాయి. ఇంకా అన్గ్రోత్ చూడండి, అలాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. అందుకే దీన్ని కూడా నేను మళ్ళీ రీపార్ట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో అని. ట్రయల్ అండ్ ఎర్రర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను వచ్చాయా లేదా అని. మెయిన్గా చూసామంటే మనము నార్మల్ ఆరెంజ్ స్వీట్ పొటాటోకి పర్పుల్ స్వీట్ పొటాటోకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు నార్మల్గా దొరికే ఆరెంజ్ స్వీట్ పొటాటో క్రీమీగా ఉంటుంది, బీటా కెరోటిన్ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఈ పర్పుల్ పొటాటో స్పెషల్ ఏంటంటే దీంట్లో యాంథోసైనన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇది యాంటీ క్యాన్సర్, అలాగే లివర్ ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుందన్నమాట. అలాగే ఇది మన బ్రెయిన్కి, బ్లడ్ షుగర్కి, మన హర్ట్కి అన్నిటికీ చాలా మంచిదన్నమాట. దీన్ని న్యాచురల్ కలర్ టింట్ లాగా కూడా వాడతారు. మనకు విటమిన్ ఏ కావాలంటే ఆరెంజ్ స్వీట్ పొటాటో, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే పర్పుల్ పొటాటో తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా పర్పుల్ పొటాటో కనిపించిందంటే మాత్రం తప్పకుండా పెంచడానికి ట్రై చేయండి. నేను ఈరోజు స్వీట్ పొటాటోతో పాటు పసుపు కొమ్ములు కూడా హార్వెస్ట్ చేశాను. అలాగే ఈ రెండింటికి ఎలాంటి ఎక్స్ట్రా కేర్ అయితే నేనేం తీసుకోలేదండి. జస్ట్ మంచి సాయిల్లో పెట్టాను అంతే. సాయిల్లో పెట్టిన తర్వాత కూడా నేను జస్ట్ వాటర్ ఇచ్చాను అంతే తప్పించి ఎలాంటి కేర్ తీసుకోలేదు. కాబట్టి అయ్యో మొక్కలు పెంచాలంటే కష్టమేమో అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఈజీగా పెంచగలిగేవంటే పసుపు, ఈ పొటాటోస్, స్వీట్ పొటాటోస్, ఇంకా మామిడి అల్లము, ఇలాంటివన్నీ చాలా ఈజీగా పెంచవచ్చు. ట్రై చేసి చూడండి. హ్యాపీ గార్డెనింగ్.